వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. సో ఈరోజు మనం వెట్లాండ్ సిరీస్ 2 చేస్తున్నాము. ఇందులో టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెట్లాండ్స్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్ అనేవి 3 రకాలుగా కేటగరైజ్ చేశారు. ఒకటి వచ్చేసి ఇన్లాండ్ వెట్లాండ్స్, మీకు పేరుతో అర్థమైపోతుంది, టెరిటరీలో లోపల ఉన్న వెట్లాండ్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఇండియన్ టెరిటరీ లోపల ఉన్న వెట్లాండ్స్. సో దోస్ ఆర్ కాల్డ్ ఇన్లాండ్ వెట్లాండ్స్. ఓకే, ల్యాండ్ లోపల ఉన్న వెట్లాండ్స్. ఓకే, అవి ఏంటంటే లేక్స్, ఆక్స్బౌ లేక్స్. ఒక లేక్ ఫామ్ అయింది, ఆ లేక్ పక్కనే చిన్న ఇలా కర్వ్లా ఉండి ఆక్స్బౌ లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అని జాగ్రఫీ సెషన్లో మనం తెలుసుకుందాం. ఆక్స్బౌ లేక్స్ అండ్ మాషెస్ అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, మాషెస్ అంటే మోస్ట్లీ గ్రాస్తో నిండి ఉంటాయి. ఓకే, మాషెస్ అంటే మోస్ట్లీ గ్రాస్తో నిండి ఉంటాయి. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే స్వాంప్ అనేవి దేంతో నిండి ఉంటాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఫ్లడ్ ప్లెయిన్స్, దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ఇన్లాండ్ వెట్లాండ్స్. అండ్ కోస్టల్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ఫార్మ్స్ నియర్ ద కోస్టల్ ఏరియాస్ దోస్ కమ్స్ అండర్ కోస్టల్ వెట్లాండ్స్. ఓకే, కోస్టల్ వెట్లాండ్స్ ఏంటి, మ్యాంగ్రూవ్స్, ఈస్చురీస్, లగూన్స్ అండ్ సాల్ట్ మార్షెస్ ఇవన్నీ కూడా కోస్టల్ వెట్లాండ్ కిందకి వస్తుంది మనకి. అండ్ హ్యూమన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఆర్ హ్యూమన్ మేడ్ వెట్లాండ్స్ కూడా మనకి ఉన్నాయి, కేటగరైజ్ చేశారు. వన్ ఈజ్ దట్ ఈస్ రిజర్వాయర్, ఫిష్ పాండ్స్ కానీ రైస్ ఫీల్డ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఇన్లాండ్ వెట్లాండ్ అని ఇచ్చి మీరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. బికాజ్ ఇది ఇన్లాండ్ ఉంది కదా, ఇట్ ఈస్ అ వెట్లాండ్ అని చెప్పి ఇది కన్ఫ్యూజ్ చేస్తారు ఈ రైస్ ఫీల్డ్ని. నో, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ వెట్లాండ్ ఆర్ హ్యూమన్ మేడ్ వెట్లాండ్ కేటగిరీ కిందకి వస్తుంది రైస్ ఫీల్డ్ అనేది. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ దెన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ పాండ్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఆర్ హ్యూమన్ మేడ్ వెట్లాండ్స్ గ్రూప్ కిందకి వస్తుంది. అండ్ లెట్స్ సీ ద గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెట్లాండ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ వెట్లాండ్స్ అనేది వ్యాప్తి చెందున్నాయండి. సింపుల్, వాటర్ ఎక్కడ ఎక్కువ ఫ్లో అవుతుంది, ఎక్కువ డెల్టాస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి, అక్కడ జనరల్గా వెట్లాండ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ అందులో వచ్చేసి మనకి అమెజాన్ బేసిన్లో మీకు తెలిసిందే కదా, అమెజాన్ ఇక్కడ ఫారెస్ట్ ఉంది. సో వీల్ హ్యావ్ సో మెనీ ఆఫ్ డెల్టాస్. సో ఇది అమెజాన్ బేసిన్ యొక్క వెట్లాండ్స్. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి సుందర్బన్స్ టండ్రా, మిసిసిపి ఫ్లడ్ ప్లెయిన్స్, పంతాన్లా వెట్లాండ్ సౌత్ అమెరికాలో ఉంది. అండ్ సుందర్బన్స్ ఎక్కడ ఉందో తెలుసు కదా, సుందర్బన్స్ ఇండియా అండ్ బంగ్లాదేశ్కి ఉందన్నమాట. సో సుందర్బన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అండ్ వీ హ్యావ్ హియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ విచ్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటారు ఈ ఫ్యాక్ట్స్ అనేవి. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా రిమెంబర్ చేయాలి అందరూ కూడాని. ఓకే, ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి, లార్జెస్ట్ వెట్లాండ్ ఏరియా ఏ కంట్రీకి ఉంది అంటే దట్ ఈస్ బ్రెజిల్. ఈ ఏరియా ఎంతో నాకు కమెంట్ చేసి పెట్టండి. వాట్ ఈస్ దట్ ఏరియా నంబర్. స్టేట్ పీసీఎస్లోనైతే ఈ నంబర్స్తో సహా అడుగుతూ ఉంటారు. సో ఈ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఈ నెంబర్ ఏంటి, ఈ ఏరియా ఎంత ఉంది, ఎన్ని చదరపు కిలోమీటర్ల ఏరియా ఇది ఆక్యుపై చేసిందో నాకు చెప్పండి. అండ్ లార్జెస్ట్ ట్రాపికల్ వెట్లాండ్ ఏది అండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, పంతాన్లా బ్రెజిల్ అనేది లార్జెస్ట్ ట్రాపికల్ వెట్లాండ్. హియర్ ఇట్ ఈస్ లార్జెస్ట్ ట్రాపికల్ వెట్లాండ్ అనేది పంతాన్లా సౌత్ అమెరికాలో ఉంది. అండ్ దెన్ కంట్రీ విత్ మోస్ట్ రామ్సార్ సైట్స్, ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్న కంట్రీ ఏది అంటే అది యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. యూకే రామ్సార్ సైట్ ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే అది యూకే. ఓకే, అండ్ రామ్సార్ సైట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందాం. ఓకే, ఇండియా హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఏషియా అంతటి మీద కూడా ఇండియాకి మాత్రం ఎక్కువ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, ఈ నెంబర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ప్రతి టైము. రామ్సార్ ఏదో ఒక వెట్లాండ్ని అనౌన్స్ చేస్తూ ఉంది. సో ఈ నెంబర్ అనేది వేరీస్. సో ప్లీజ్ కమెంట్ హౌ మెనీ రామ్సార్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ద వరల్డ్ ఏది, లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ద వరల్డ్ ఏంటి, తుంబా. ఇంకొంచెం పెద్ద నేమ్ ఉంటుంది, బట్ ఈ ఫస్ట్ నేమ్ రిమెంబర్ చేయడానికి ట్రై చేయండి. తుంబా అనేది డిఆర్సీలో ఉంది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, ఆఫ్రికన్ కాంటినెంట్లో డిఆర్సీ అనే కంట్రీలో ఉంది టుంబా. ఓకే, దీని నుంచి మనము ఇంకొక క్వశ్చన్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే లార్జెస్ట్ రామ్సార్ సైట్
లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం వరల్డ్ అనేది తెలుసుకున్నాం కదా, వరల్డ్ తెలుసుకున్నాం, కానీ మరి ఇండియాది ఏంటి అని క్వశ్చన్ అడిగితే, ఓకే ఇండియాది ఏంటి అని అడిగితే అప్పుడు మనము తెల్లమొహలు వేసేయాల్సి వస్తుంది కదా ఎగ్జామ్ హాల్లో. సో ఆ మిస్టేక్ చేయొద్దు, ఒకదాని నుంచి ఒకటి అలా కనెక్ట్ చేసుకుంటూ చదువుకోవాలి, అప్పుడు మాత్రమే మనకి గుర్తుంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏం తెలిసింది, వరల్డ్లోనే లార్జెస్ట్ ఏంటి, టుంబా డిఆర్సీలో ఉంది. టుంబా డిఆర్సీ లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ద వరల్డ్. ఓకే, కానీ ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏంటి, వెంటనే చూసి నాకు కమెంట్లో చెప్పండి. ఓకే, సెకండ్ లార్జెస్ట్, ఓకే ఆఫ్టర్ టుంబా సెకండ్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే క్వీన్ మౌడ్ గల్ఫ్. ఓకే, అహియాక్ మైగ్రేటరీ బర్డ్ శాంచురీ ఇన్ కెనడాలో ఉంది. ఓకే, సెకండ్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఎక్కడ ఉందంటే కెనడా. ఇది గుర్తుపెట్టుకోండి, ఐదర్ బర్డ్ శాంచురీ ఆర్ క్వీన్ మౌడ్. ఓకే, అండ్ దెన్ అనదర్ ఫ్యాక్ట్ వచ్చేసి ఫస్ట్ రామ్సార్ వెట్లాండ్ ఏది, ఫస్ట్ రామ్సార్ వెట్లాండ్. ఇప్పుడు రామ్సార్ వెట్లాండ్స్ అనేది 90sలోని ఇది స్థాపించబడ్డది. సో దాని తర్వాత మొట్టమొదటిసారిగా గుర్తించబడిన వెట్లాండ్ ఏది అంటే కోబోర్గ్ పెనున్సులా ఆస్ట్రేలియా ఉంది. 1974 దీన్ని ఫస్ట్ రామ్సార్ వెట్లాండ్గా అనౌన్స్ చేశారు. కోబోర్గ్ పెనున్సులా ఆస్ట్రేలియా. ఈ కంట్రీ పేరు అండ్ ఈ వెట్లాండ్ పేరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టేట్ పీసీఎస్లో అయితే ఫ్యాక్ట్స్ లవర్ ఎవరు అంటే స్టేట్ పీసీఎస్. ఓకే, ఫ్యాక్ట్స్ బాగా అడుగుతుంది, సో మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏదైనా తెలియదు అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతుంది, ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది, 2 ఉన్నాయి. సో ఈ 2 మీకు ఖచ్చితంగా తెలియదు అంటే ఇప్పటికిప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టేయండి, లేదా నోట్స్లో రాసుకోండి. 2-3 టైమ్స్ రాయండి, 2-3 టైమ్స్ రాయండి, 5 టైమ్స్ రాయండి, చిన్నపిల్లలాగా ప్రాక్టీస్ అవ్వండి. అప్పుడు మాత్రమే మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది, రిజిస్టర్ అయిపోతాయి బ్రెయిన్లో. ఓకే, 2-3-10 టైమ్స్ రాస్తే అవి బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మీకు అడిగాను కదా లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా ఏది, చూసారా? చూడకపోతే చూడండి. ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది చెప్పండి, అది కూడా ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ సైట్. హౌ మెనీ రామ్సార్ సైట్స్ డస్ ఇండియా హ్యావ్? ఓకే, కరెంట్ ఇప్పుడు ఉన్న రామ్సార్ సైట్స్ అనేది తెలుసుకోవాలి. అండ్ స్టేట్ విత్ హయ్యెస్ట్ రామ్సార్ సైట్ అనేది అది తమిళనాడు. ఇది వన్ ఆఫ్ స్టేట్ పీసీఎస్ ఆర్ ఎస్ఐ ఏపీఎస్ఐ లో అడిగినట్టున్నారు. వన్స్ గో త్రూ పీవైక్యూస్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది ఎలా చదవాలి, ఇంకా ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, హౌ టు థింక్ లైక్ ఎగ్జామినర్లో మనం ఎలా ఆలోచించాలి. ఇలా చేస్తేనే మనకి ఇంకా ఫ్యాక్ట్స్ లేదా ఇంకేం చదవాలి అనేవి ఓపెన్ అవుతాయి. లేదు అంటే బుక్లో ఉన్నది చదువుకొని వెళ్తే మటుకు సమ్ ర్యాండమ్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు అనమాట. ఇలా లార్జెస్ట్ ట్రాపికల్ వెట్లాండ్ పంతాలన్ బ్రెజిల్, మనకు తెలియదు, అది బుక్లో ఉండదు. ఓకే, ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ అని అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్. సో ఇలా డాట్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ లైక్ దట్ మనము డైలీ ఈ వెట్లాండ్ సిరీస్లో ఒక్కొక్క స్టేట్ అనేది కవర్ చేసుకుందాము. డైలీ 1 స్టేట్ అనేది కవర్ చేద్దాం. ఓకే, ఒక స్టేట్ కవర్ చేద్దాం. ఈ స్టేట్లో వెట్లాండ్స్ అనేవి కవర్ చేసుకుందాం. సో దట్ మనం స్టేట్ వైజ్ ఈ వెట్లాండ్ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మనం స్టేట్ వైజ్ అనే వెట్లాండ్స్ని గుర్తుపెట్టుకోగలం. ఓకే, ఇక్కడ ఆంధ్రాలో ఒకే ఒక వెట్లాండ్ ఉంది, దట్ ఈజ్ కొల్లేరు. ఓకే, కొల్లేరు వెట్లాండ్. ఈ కొల్లేరు వెట్లాండ్ అనేది ఏ రివర్స్ మధ్యలో ఫ్లో అవుతుందంటే గోదావరి, కృష్ణ. కొల్లేరు లొకేట్స్ హియర్. గోదావరి అండ్ కృష్ణ మధ్యలో ఈ కొల్లేరు అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ అన్ ఇంపార్టెంట్ బర్డ్ హ్యాబిటాట్. కొల్లేరు లేక్ ఇక్కడ మీరు చూడొచ్చు, మెయిన్లీ ఏలూరు డిస్ట్రిక్ట్లో పడుతుంది ఇది కొల్లేరు. ఇక్కడ గోదావరి రివర్ ఉంది, అండ్ ఇక్కడ కృష్ణా రివర్ అనేది పారుతూ ఉంది. ఇక్కడ కృష్ణా రివర్ అండ్ ఇక్కడ గోదావరి రివర్. ఓకే, ఇక్కడ గోదావరి రివర్ అండ్ కొల్లేరు లొకేట్స్ హియర్. కొల్లేరు రివర్ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇట్ గోస్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. ఇదందరికీ మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి, లొకేషన్ ఏలూరు, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫ్రెష్ వాటర్ లేక్ ఇక్కడ చూడండి, 901 స్క్వేర్ కిలోమీటర్స్ వేరీ సీజనల్లీ. ఓకే, 901 స్క్వేర్ కిలోమీటర్స్. ఒక్కొక్కసారి స్టేట్ పీసీఎస్ ఎంత డెప్త్గా అడుగుతారు అంటే ఈ స్క్వేర్ ఆఫ్ కిలోమీటర్స్ కూడా అడుగుతారు. సో
స్మాలెస్ట్ వెట్లాండ్, లార్జెస్ట్ వెట్లాండ్. స్మాలెస్ట్ వెట్లాండ్ అంటే 100 స్క్వేర్ కిలోమీటర్సా లేదా 10 స్క్వేర్ కిలోమీటర్సా, ఈ ర్యాండమ్ ఈ నెంబర్స్ని కూడా అడుగుతారు. ఒకసారి అలా చదువుకుంటూ వెళ్ళిపోండి. రివిజన్ చేసుకున్నప్పుడు కూడా నార్మల్గా చదువుకొని వెళ్ళండి, అంతేగాని ప్రతి వెట్లాండ్ యొక్క ఏరియా రాసుకొని కూర్చోకూడదు. మనము సిగ్నిఫికెన్స్ ఏంటంటే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అండ్ రామ్సర్ సైట్ కూడా సపోర్ట్స్ రిచ్ బయోడైవర్సిటీ, థౌజండ్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. ఓకే, వెట్లాండ్స్ గురించి నిన్నటి వీడియోలోనే మనం చెప్పుకున్నాము. కంట్రోల్స్ ఫ్లడ్స్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తుంది అండ్ సపోర్ట్ ఫిషరీస్ అండ్ లైవ్లీహుడ్స్. ఇట్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కూడా. మేజర్ స్టాప్ ఓవర్ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఇక్కడ ఆగుతూ ఉంటాయి. ఓకే, అండ్ సీ హియర్, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ స్టేట్ పీసీఎస్. స్టేట్ పీసీఎస్లో ఇది ఇంపార్టెంట్. రివర్ ఫ్లో త్రూ కొల్లేరు లేక్. ఓకే, గోదావరి రివర్ ఎంటర్స్ కొల్లేరు లేక్ నియర్ కొండపల్లి అండ్ కృష్ణా రివర్ ఎంటర్స్ నియర్ నూజివీడ్. ఇది ఈ స్టేట్ పీసీఎస్ ఇవి కూడా అడుగుతారు అనమాట. ఇవి కూడా పర్టికులర్గా అడుగుతారు. గోదావరి రివర్కి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే కొండపల్లిలో, అండ్ కృష్ణా రివర్ ఎక్కడ అంటే నూజివీడ్లో. ద కంబైన్డ్ వాటర్స్ డ్రెయిన్ అవుట్ త్రూ ద బుడమేరు రివర్. బుడమేరు రివర్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం వినే ఉంటాం కదా. సో అది బుడమేరు రివర్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మర్చిపోతాము, ప్లీజ్ రివైజ్ వెల్. ఓకే, ఈ కొల్లేరు లేక్లో మెయిన్ ఇంపార్టెంట్ బర్డ్స్ ఏంటి అంటే పెయింటెడ్ స్టాక్, యురేషియన్ స్పూన్ బిల్, బ్లాక్ హెడెడ్ ఇబిస్, గ్రే హెరాన్, ఇలా ఫ్యూ ఇంపార్టెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇవాళ రిమెంబర్ ఇందులో కొన్ని ఇప్పుడు పెయింటెడ్ స్టాక్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఇది కాదు, మీకు ఇంకా మోర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావాలి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ విజిట్ ఆంధ్ర వెబ్సైట్లో ఆర్ఎల్స్ కృష్ణా గోదావరి డిస్ట్రిక్ట్స్ వెబ్సైట్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ వైజ్ వెబ్సైట్ ఉంటాయి కదా, ఈ వెబ్సైట్స్లో చూస్తే మీకు అథెంటిక్ అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్తో సహా అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేవి ఒక ఇలా పారాగ్రాఫ్ ఫామ్లో వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఉంచుతారు. మీకు బోర్ కొట్టినప్పుడు చదవాలనిపించట్లేదు అన్నప్పుడు వన్స్ గో త్రూ దీస్ డిస్ట్రిక్ట్ వైజ్ పోర్టల్స్. ఓకే, ఈ పోర్టల్స్లో ఆ డిస్ట్రిక్ట్లో ఏంటి ఫేమస్, ముఖ్యంగా ఈ ఇయర్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ దీస్ పోర్టల్స్. ఓకే, ఈ వెబ్సైట్స్ని ఒకసారి చూడండి. అందులో ఉన్న ఎన్వైర్న్మెంట్, ఓకే, ఇంపార్టెంట్ బర్డ్స్, యానిమల్స్, వీటన్నిటి గురించి కూడా వెబ్సైట్ పోర్టల్లో పెడతారు డిస్ట్రిక్ట్ వైజ్గా. సో ప్లీజ్ విజిట్ దోస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ రిమెంబర్ యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ.